హలో అండి, నేను మీ జ్యోతి తర్లానా మళ్ళీ వచ్చేసాను ఒక సరికొత్త టాపిక్తో. ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అంతేకాకుండా నా ఛానల్ని ముందుగా మీరు సబ్స్క్రైబ్ చేయాలి కదా, మరి చాలా మంచి మంచి విషయాలు మీతో పంచుకుంటాను. అంటే సీజనల్గా నాకు ఎదురైన సమస్యనే మీకు పంచుకుంటున్నాను. ఏంటంటే మనం వంటింట్లో వాడే కొత్తిమీర ప్రతిరోజు అవసరం ఉంటుంది, కానీ ప్రతిరోజు మార్కెట్కి వెళ్ళి కొనుక్కోలేము. కొనుక్కున్నా అది తాజాగా కూడా ఉండట్లేదు ఒక్కోసారి. అయితే ఒకసారి మనకి కొత్తిమీర వచ్చిన తర్వాత వంటింట్లో స్టోర్ చేసుకోవడానికి చిన్న టెక్నిక్స్ ఉన్నాయి. నేను చెప్పినట్టుగా మీరు చేశారంటే మీకు ఆ కొత్తిమీర అట్లీస్ట్ 1 వీక్ ఉంటుంది. అలానే కరివేపాకు నేను చెప్పినట్టుగా స్టోర్ చేస్తే మినిమం 15 డేస్ ఉంటుంది నాది పూజ. అలానే పచ్చిమిర్చి అది 20 డేస్ కూడా ఉండొచ్చు. అలానే పూజకి వాడే పూలు అసలు దొరకట్లేదు. అసలు దొరికిన పూలనే చాలా జాగ్రత్తగా వాడుకోవాల్సి వస్తుంది. ఆ పువ్వులు కూడా పాపం అవి ఎండలో సగం వడిలిపోయి వచ్చిన పువ్వులు, వాటినైనా కూడా మనం చాలా జాగ్రత్తగా స్టోర్ చేసుకుంటే అవి కూడా 5-6 రోజులు ఉంటాయి. అలానే అల్లం కూడా నాచు పట్టకుండా అండ్ ఫంగస్ పట్టకుండా కూడా డ్రైగానే ఉండేటట్లు నేను చెప్పినట్టుగా చేస్తే 1 రోజుల వరకు అల్లం ఉంటుంది. రండి చూద్దాం నేను ఎలా స్టోర్ చేస్తానో చూపిస్తాను. ప్లాస్టిక్ డబ్బాలు చూసి ప్లాస్టిక్ ఎంతలా వాడుతున్నాను అని అనుకోకండి. ఎందుకంటే ఒకసారి ప్లాస్టిక్ వాడాక వెంటనే బయటికి త్రో చేస్తే అవి భూమిలో కలవడానికి 1000 ఏళ్ళు పడుతుందంటారు. అందుకని నా మనసాక్షి ఒప్పుకోదనమాట. ఇంటికి ఏదైనా ప్లాస్టిక్ బాక్స్ వచ్చిందంటే కొన్నాళ్ళు దాన్ని నేను వాడతా. అంటే తడి వస్తువులు వేయకూడదు, మళ్ళీ ప్లాస్టిక్ని పొడి వస్తువులు వేస్తే పర్వాలేదు. ముందుగా నేను ఇదిగో చూడండి, కొత్తిమీర, నిమ్మకాయలు, పచ్చిమిరపకాయలు, పూలు, అల్లం, కరివేపాకు. నేను ఒక్కొక్కటి మీకు చాలా క్లియర్గా చెప్తాను. ఈ కొత్తిమీర యాక్చువల్గా నేను కొని 1 వీక్ అయింది. మీకోసం మళ్ళీ నేను ఎలా స్టోర్ చేస్తున్నానో చెప్తున్నాను. ముందుగా మనం ప్రతి వంటింట్లో ఉండాల్సింది టిష్యూ ప్యాకెట్ ఉండాలండి. టిష్యూని మీరు ఏం చేస్తారంటే 1 or 2 ఏదైనా పర్వాలేదు, ఇలా తీసుకొని ఇప్పుడు సపోజ్ ఈ బాక్స్ ఉంది, ఈ బాక్స్లో ఇలా వేస్తాము. చూడండి, ఇలా వేసి ఈ పచ్చిమిరపకాయలు కడిగి ఆరబెట్టుకున్న పచ్చిమిర్చి, ఇవి ఆల్రెడీ యాక్చువల్గా నా ఫ్రిడ్జ్లోకి వచ్చి 15 రోజులు అయిపోవచ్చింది. జస్ట్ ఇలా పెట్టేస్తాం, జస్ట్ క్లోజ్ చేసేస్తాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, తీసిన ప్రతిసారి ఇక్కడ ఏమైనా వాటర్ వేపర్ ఉంటే ఇది పీల్చుకుంటుంది అనమాట. మరీ ఎక్కువైపోయింది అనుకోండి, వేరే క్లాత్తో ఇలా తుడిచి పెట్టుకుంటే నేను చెప్పినట్టుగా గ్యారంటీగా ఉంటుంది. అలానే కొత్తిమీర చూడండి, కొత్తిమీర కూడా నేను ఆల్రెడీ యూజ్ చేసిన టిష్యూసే బాగున్నాయని చెప్పి మళ్ళీ యూజ్ చేస్తున్నా. చూడండి, అడుగున వేసాను చక్కగా నీట్గా. ఇలా పెట్టేటప్పుడు ఎక్కడైనా పండిపోయిన ఆకులు కానీ కుళ్ళిపోయిన ఆకు కానీ ఉంటే తీసి పక్కన పెట్టేయండి. అలా తీయలేదనుకోండి, దాని పక్కనున్న ఆకులను కూడా పాడు చేస్తాయి అన్నమాట. అందుకని ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఇలా స్టోర్ చేసేటప్పుడు పండిపోయిన లేకపోతే కుళ్ళిపోయిన ఆకుని సపరేట్ చేసేయాలి. నెక్స్ట్ అల్లం కొంచెం మట్టి ఉంది కదా అని కడిగి స్టోర్ చేస్తామని అనుకోకండి. మట్టి ఉన్నా కూడా డ్రైగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. దీనికి 2 కాగితాలు వేస్తే ఇంకొక కాగితం కూడా వేయచ్చు. ఇది 15 డేస్ క్రితం అల్లం అండి, ఏమాత్రం చెక్కు చెదరలేదు, అలానే అంతే తాజాగా ఉంది. అలానే ఎక్కడ ఫంగస్ లేదు. చూడండి ఎక్కడ ఫంగస్ లేదు. దీన్ని మళ్ళీ స్టోర్ చేసుకునేటప్పుడు పైన ఒక టిష్యూ పెట్టండి. పెడితే ఆ టిష్యూ వల్ల ఉపయోగం ఏంటంటే ఈ మూతకి వచ్చే వాటర్ వేపర్ని ఇది అల్లానికి తగలకుండా ఉంచుతుంది అన్నమాట. సో ఇలా టైట్గా పెట్టేస్తాం. చూడండి, వేసవికాలం కదా, మనందరికీ కూడా ఇప్పుడు నిమ్మకాయలు చాలా అవసరం. నిమ్మకాయలు కూడా చాలా ఎక్కువ రేట్లో ఉన్నాయి. మార్కెట్కి వెళ్ళి ఒకసారి తెచ్చుకున్నాము అంటే నేను మళ్ళీ ఒక 4 రోజుల వరకు నాకు అవసరం ఉండదు మార్కెట్కి వెళ్ళాల్సింది. అంటే చిన్న ఫ్యామిలీ కాబట్టి. దీన్ని కూడా ఇలాగే అడుగున టిష్యూ వేయండి, నిమ్మకాయలు ఇలా వేయండి, దానిపైన మళ్ళీ టిష్యూ పరవండి. టిష్యూ పరిచిన తర్వాత చక్కగా టైట్గా మూత కొట్టేయడం.
కరివేపాకు చూడండి. కరివేపాకు ఇది యాక్చువల్గా 10 డేస్ క్రితం కరివేపాకు ఇది. 10 డేస్ క్రితం కరివేపాకు కూడా మీకు తాజాగా అనిపిస్తుంది కదా. చూడండి, చక్కగా ఇలా వేసి చెప్పాను కదా, ఎక్కడైనా కుళ్ళిపోయిన ఆకుంటే తీసేసి పక్కన పడేసేయాలి. లేదంటే అది పక్కనున్న మిగతా ఆకుల్ని కూడా పాడు చేస్తుంది అనమాట. అగైన్ దీన్ని ఇలా టిష్యూతో నీట్గా పెట్టేస్తే చక్కగా, ఇప్పటికి 10 డేస్ అయింది, ఇంకో 5 డేస్ గ్యారంటీ. అలాగే పూజ చేసుకునే పువ్వులు, ఇవాళ నవమి కదా, పువ్వులన్నీ ఖర్చు అయిపోయాయి నా దగ్గర, అంటే ఎక్కువ లేవు, ఉన్నవే మీకు చూపిస్తున్నాను. చక్కగా చామంతులు ఎప్పుడవో 5 రోజుల క్రితాన్ని, గులాబీలు అంతే తాజాగా ఉన్నాయి. చూడండి, ఇలా పెట్టి మళ్ళీ దీని మీద ఒక టిష్యూ కనుక వేశారంటే మీరు పూజ చేసుకోవడానికి అప్పటికప్పుడు బజార్కి వెళ్ళి కంగారు పడాల్సిన పని లేదన్నమాట. మరి అంతేనండి వాటికి. ఈ చిట్కాలు కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.